ఎల్పీ న్యూస్. నేను సల రాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యం వికటించడంతో వృద్ధుడు మృతి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన అబ్బూరి చినమల్లయ్య అనే వ్యక్తికి ఫిబ్రవరి 12వ తేదీన రాత్రి 9:30 సమయంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించగా పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని పెద్ద హాస్పిటల్కి తరలించాలని కుటుంబ సభ్యులకు తెలుపగా వారితో కలిసి ఆర్ఎంపీ డాక్టర్ మెట్పల్లి పట్టణంలోని శ్రీ గాయత్రి హాస్పిటల్లోకి పేషెంట్తో సహా సుమారు 10:30 గంటల సమయంలో తీసుకెళ్లారు. పేషెంట్ని పరిశీలించిన గాయత్రి హాస్పిటల్ డాక్టర్ ఈసీజీ చేయగా గ్రాఫ్ అబ్నార్మల్ నెగిటివ్ అని తేలిందని, ఇది గుండెపోటు కాదని, గ్యాస్ట్రిక్ సమస్య అని, పేషెంట్ని 4 గంటల వ్యవధి మొత్తం హాస్పిటల్లోనే ఉంచి వైద్యం అందించి సుమారు రాత్రి 2:30 గంటల ప్రాంతంలో పేషెంట్ సీరియస్గా ఉన్నారని హడావుడిగా డాక్టర్ కుటుంబ సభ్యులకు తెలపకుండానే అంబులెన్స్ను రప్పించి నిజామాబాద్ జిల్లా హాస్పిటల్కు తరలించే క్రమంలో మెట్పల్లి శివారు దాటగానే పేషెంట్ మరణించడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు గత్యంతరం లేక లబోదిబోమని డబ్బా గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేయడం జరిగింది. మరణించిన వ్యక్తి కుమారుడు హుటాహుటిన హైదరాబాద్ నుండి వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించి అసలేం జరిగిందని తెలుసుకునే క్రమంలో ఆ ఆర్ఎంపీ డాక్టర్, గాయత్రి హాస్పిటల్ సిబ్బంది అందరూ కలిసి కావాలని డబ్బులు లాగాలని ప్రయత్నం చేశారని తెలియడంతో ఫిబ్రవరి 15 గురువారం రోజున కుటుంబ బంధువులతో కలిసి హాస్పిటల్లో చేరుకొని వివరణ కోరగా డాక్టర్లు తడబడడంతో అనుమానం వచ్చి హాస్పిటల్లో హడావుడి సృష్టించగా వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పూర్వాపరాలు పరిశీలించి బాధితులను హాస్పిటల్ యాజమాన్యాన్ని వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా తెలిపారు. ఇటీ విషయంపై ఐఎంఏ అధ్యక్షుడిని వివరణ కోసం ఫోన్ చేయగా మేము స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నామని తెలుపుతూ డాక్టర్ గారిని అడిగి చెప్తామని చెప్పడం జరిగింది. అసలు డాక్టర్ వివరణ ఏంటో తెలియాల్సి ఉంది. మీరేం మాట్లాడింది మీరు గంగసాగర్ సార్ అది చెప్పలేదు. మీరు ఏం మాట్లాడారు అది చెప్పలేదు. మీరు గంగసార్ ఈసీజీ సార్ నార్మల్ ఉందని చెప్పేసి మీరు చెప్పారు. ఫైల్ మాకు నార్మల్ ఉందని చెప్పారు. అట్లా కాదు, నార్మల్ ఉందన్నాడు, ఇంటికి కూడా తీసుకోపోవచ్చు అన్నాడు. 55 వచ్చిన రిపోర్ట్ ఇంటికి తీసుకోపోవచ్చు అన్నాడు. ఏం ప్రాబ్లం లేదు, తగ్గలేదు. లాస్ట్ లైన్ ఇదే బార్డర్ లైన్. 4 గంటల ట్రీట్మెంట్ ఇచ్చింది. 4 అవర్స్ గ్యాస్ పెద్ద పానం ఈయన చేసిండు. తీసేసి తెల్ల ధర్నా చేస్తామని చెప్పేసి ఆన్ ద స్పాట్ అతనే అంబులెన్స్ మాట్లాడి అతనే ఎక్కించేసి అతనే పంపించేసిండు. ఇంకొకటి అవుతే మళ్ళీ ఎక్కువసేపు బతికే చెప్పేసి యాక్సిడెంట్ కూడా ఆనందం లేదు కూడా చూసుకోకుండా పంపించేసిండు. అన్ని 54, 57, 54, 57, 57 విత్ 10 minutes ఈ రికార్డ్స్ అని వస్తుంది. మెల్ట్ అవుతుంది బ్లడ్. రిపోర్ట్ టైమింగ్ ఇచ్చేటప్పుడు ఆ టైంకి వస్తుంది. ఎంతసేపటికి ఇచ్చింది రిపోర్ట్ డేట్ అన్నప్పుడు ఆ టైం 10 నిమిషాలు 15 నిమిషాలు ఏమని ఈ టైం వేసేసి ఇచ్చేస్తారా? లేకపోతే మా ఇంతే ఉంటుంది. మేము లాగానే సపోర్ట్ చేస్తాం, మేము వెళ్ళిపోతాం సార్. చూసి కూడా అతను చెప్పింది మీరు నమ్మినాడు. మీరు ఏ విధంగా నమ్ముతున్నారు నాకు అర్థమైంది లేదు సార్. నేను చేసిన తప్పు నేను చేసిన కరెక్ట్ మీరు చేసిన కరెక్ట్ మాకు అర్థం అదే అయిపోతుంది కదా సార్. అతను ఎందుకు చెప్పాలి చెప్పాలా? మీరు ఎంకరేజ్ చేసుకున్నారు. నాకు ఇంకా బ్యాక్ బోన్ ఉంది. మీరు వస్తారు, డీల్ చేస్తారు. ఇలా ఏం పని ఉండదు. అతను లోపల సపోర్ట్ చేస్తారని నమ్మకంతో లేకుంటే లోపల సీసీ లేదు. ఈ డోర్ చేసిన మా అక్క చెప్తుంది
మాకు ఉంటాడు. మా యూనియన్ వస్తే మాట్లాడతారు. ఫస్ట్ వేయండి. అది పోయి డిస్కషన్ చేయాలి. దాన్ని మీరు జగన్ 2:30కి ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. మాటికి 100 తప్పు. అదొకటే మీకు బాగా నువ్వు 4 అవర్స్ ఎందుకు టైం డయాగ్నోసిస్ తెలియదు వేరే అంటే ఓకే ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఎవరిని అడుగుతాం మమ్మల్ని కదా అడిగేది. మమ్మల్ని అడిగితే మేము కూడా రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఏమి అసలు ఎందుకు అయింది అది అని చెప్పేసి డీటెయిల్స్ కరెక్ట్ కావాలని మేము అడుగుతాం. సార్ మీరు కంటిన్యూస్ కరెక్ట్ సార్. ఆట రాలేదు గ్యాస్ ఆయన ఏమంటున్నాడు, ఆయన హార్ట్ అటాక్ ఉంది కాబట్టి నిజామాబాద్కి అని చెప్పాడు. 4 గంటలకు కాదు సార్ 4 గంటలు 4 గంటలు టైం పాస్ చేస్తారు సార్ 4 గంటలు ట్రీట్మెంట్ ఈ గ్యాస్ రాలేడు మీరు ఎందుకు ఇస్తారు సార్ గుండెకు? మీరు కార్డియాలిస్టా? మీరు ఎందుకు ఇస్తారు సార్? మీరు ఇవ్వడానికి ఎవరు సార్? మీరు అథారిటీ ఫస్ట్ మీ అథారిటీ చెప్పండి. ఇప్పుడు మీరే వెళ్ళిపోండి బాబు ఇక్కడికి వెళ్ళిపోరు జల్దీ నిజామాబాద్ వెళ్ళిపోరు అక్కడ ఎంజోగ్రామా ఏదో చేస్తారు 2:30కి పేషెంట్ సీరియస్ మాట్లాడేసి చనిపోయాడు ఎంపేషెంట్ క్రైమ్ చేసి ఆల్రెడీ క్రైమ్ జరిగింది ఇక్కడ మల్టీమీడియా చేస్తాడు హైదరాబాద్ అతను రావడానికి టైం పడుతుంది ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అమ్మ 4 లేడీస్ జాబ్ పర్పస్ హైదరాబాద్ ఏం కాదు వాళ్ళు కూడా అంటూ లేడు ఆ బాధలు ఉంటారు 2-3 రోజులు అనుకున్నారు. కానీ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అసలు ఇక్కడ గ్యాస్ కి సంబంధించిన ట్రీట్మెంటే లేదు. ఈసీజీగా అబ్నార్మల్ అని ఇంత ఇది ఉంది. సరే ఈసారి ఏ లేడు నేను నిజామాబాద్ ఓపెన్ చేసుకొని వచ్చి పేషెంట్ జాయిన్ చేసుకున్నాను. ఓపెన్ నుంచి మెడికల్ తోపు డాక్టర్ ఉన్నారు కార్డియాలజిస్ట్ తీసుకొచ్చారు సార్ ఇక్కడికి అతనే చెప్పాడు నేను చెప్తున్నాడు ఫస్ట్ మీరు ఐఎంఏ నుంచి వచ్చినారు ఈ కార్డియాక్ ట్రీట్మెంట్ చేయడానికి నేను అర్హత తెలుసు మీకు ఏ అర్హత ఫస్ట్ పిల్లలకు ఇస్తారు సార్ నేను వచ్చిన జ్వరం వచ్చినప్పుడు నాకు ఏం చేస్తారు సార్ ఇవ్వరు కదా సార్ ఎందుకు ఇచ్చాను సార్ ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చాను కాదండి అలా బతుకుతుంది కదా సార్ 4 గంటలు ఇక్కడ టైం వేస్ట్ చేయకపోతే అది ఇంకొకరికి తీసుకపోతే బతారు కదా సార్ డాక్టర్ అంటే బతికించాలి తెలిస్తే అడగండి మనోరమ అడగండి మీ హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాను అదేనండి యాక్టివ్ 2:30కి అడుగు వచ్చేస్తాము చేసుకోండి అని చెప్పేసి చెప్పాను. కానీ ఇక్కడ అంబులెన్స్ మాట్లాడుకొని ఎవరు కూడా చెప్పాలి వీళ్ళే అంబులెన్స్ అంటే ఆల్రెడీ తర్వాత ఇద్దరు మర్డర్ వేసేసి కదండి లాస్ట్ మీరు అంబులెన్స్ మామూలు యాక్షన్ ఇబ్బంది వైపు ఆయన ఉన్నాడు ఒక 98% డెడ్ అయిపోయాడు 2% వేసేసి ఆక్సిజన్ పెట్టినాక అంబులెన్స్ ఆక్సిజన్ చాలా ఇంటర్వ్యూకి వచ్చాడు అంబులెన్స్ ఇవ్వడానికి ఈ హాస్పిటల్ అని చెప్పి చెప్పింది. నాకు తెలిసి ఇక్కడ ప్రైవేట్గా ఎవరికి అంబులెన్స్ లేదు ఏ హాస్పిటల్ కూడా లేదు. అంటే ఉంటే ఒక ఆజాబ్ ఉన్నది కావచ్చు నేను కూడా పర్టికులర్ ఉంది అక్కడ ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్ మీరు దాంట్లో ఎక్కించి దాంట్లో వీళ్ళ మమ్మల్ని కుర్చీ చేసి దాన్ని కూకోవాలా అని చెప్పేసి డోర్ వేసేసి కన్యాకుమారి అక్కడ ఎక్స్పైర్ అయ్యింది లేకపోతే టోటల్ చెప్పేసి మాకు అప్పటిదాకా అన్ని కొట్టుకున్నాడు సార్ అదైతే 4 లీటర్స్ అని ఉంటుంది ఒక పర్సన్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 లీటర్స్ పెట్టాలని ఉంటుంది ఓకేనా అది 4 లీటర్స్ అయ్యేదో వీళ్ళు అంబులెన్స్ డ్రైవర్ కూడా వీళ్ళే మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబులెన్స్ డ్రైవర్ మాట్లాడు ఒకవేళ పేషెంట్ చెప్పి పేషెంట్ రిలేషన్ చెప్పుకుంటే పేషెంట్ రిలేషన్ మాట్లాడుకోవాలి అంబులెన్స్ కమిషన్ ఇస్తారు అంబులెన్స్ నెంబర్ మీకెందుకు ఫోన్ చేయాలి పిలిపి నేను బయట నువ్వు దీంట్లో ఉన్న సేపు నీకు రెస్పెక్ట్ సార్ ఈ సార్ ఉన్నారు నాకు ఇద్దరు సార్ ఇప్పుడు ఇంకా ఎవరు తెలియదు ఇలా బయటకు వచ్చిన తర్వాత లారీ పట్టి గుద్దేసి నా కొట్ట సార్ దండ పెట్ట స్టేషన్లో 3 నెలలు ఉంటా నాకు మరి నాకేం పీకేదేం లేదు నాకేం పెద్ద కాదు నేను సో అండ్ సోనే చూపించుకోలే ఎక్కడ కూడా నేను ఎందుకంటే నా రెస్పెక్టెడ్గా మాట్లాడినా కానీ ఆయన అంబులెన్స్ నెంబర్ మీకు ఎందుకు చెప్పు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నా పేషెంట్ ఇచ్చేసి ఆ దగ్గర 2,000 నాకు 2,000 నిజామాబాద్ వాళ్ళకి ఇచ్చినావా నీకు ఆక్సిజన్ కనీసం పర్సన్ సబ్జెక్ట్ నా దగ్గర ఉన్నది చూపించుకొని కాదు ఎందుకంటే నీకు వృత్తి రాదుగా ఏదో నువ్వు ఫేవర్ అనుకోని పాస్ అనుకోని ఇవన్నీ సర్టిఫికేట్ చూసి నువ్వు డాక్టర్ అనుకుంటారు అంతే వీళ్ళు సబ్జెక్ట్ వాళ్ళకి ఇవాళ తెలిసి వస్తుంది కానీ వీళ్ళు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మొత్తం కన్ఫర్మ్ మా దగ్గర తీసుకున్నారు
మేము కూడా చెప్తాను రేపటి నుంచి, అరే వాళ్ళు కూడా తెల్లారి మనం చేస్తే ఈ సార్ కూడా వస్తారా వాళ్ళ దగ్గరకు అని చెప్పేసి ఇలా సిచ్యువేషన్ మొత్తం రానియకండి. నాకు చనిపోయేది పెద్దది కాదు, నాకు డబ్బులే నాకు డబ్బులు చెప్తే అనేసేసారు నాకు డబ్బులు, ఓకేనా? ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా సరే సార్, మా మల్లికార్జున రెడ్డి చౌట్పల్లి ఆర్ట్ స్పెషలిస్ట్ సార్, ఒక సిటీలో యశోదలో ఉంటాడు. మంచి మంచి తోపు డాక్టర్లకు కూడా అదే లైట్ కన్సల్ట్ అయినా ఇట్లా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు రిపోర్ట్ చూసేమని చెప్పాలా. అలా స్ట్రోక్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి, దాంట్లో ఎవరు కార్డియాలజిస్ట్ అలా డాక్టర్ అని అడుగుతుంది. నీకు కనీసం నీవు తీసిన రిపోర్ట్ నీకు కూడా తెలుస్తలేదు. ఎవ్వరు భూమి మీద ఎవ్వరు పర్మనెంట్ కాదు, అర్థమైనా? అప్పుడే వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పిన, ఫస్ట్ అదే మాట అడిగినా, నువ్వు ఎంపేసా చెప్పి వెళ్ళిపోతాం అని చెప్పేసి. ఎందుకంటే ట్రీట్మెంట్ చేయాలని ట్రీట్మెంట్ చేయకు, ఎందుకంటే సరే ఆ సీసీ కూడా చూస్తాం సార్, ఇంట్లో పెట్టి ఏ ఒక్క రూమ్లో ఒక పేషెంట్ ఉన్నా చెప్పుకోండి నేను చెప్పుకుంటా సార్, ఏదో ఒక రూమ్ ఉన్నట్టు వాళ్ళు నైట్ ఒక్కలమే ఈ హాస్పిటల్ మొత్తంలో ఈ ఒక్కలనే. ఈయన ఏం ప్లాన్ చేసుకున్నాంటే ఈడ ఇతను అడిగి ఏం పిక్ చేసుకుంటే అరే బిల్డింగ్ రెంట్ అయితే కట్టాలా, ఇక దొరికింది కదా నేను నూకుదాము అని చెప్పేసి నూకిరు. ఇది 100% వాస్తవం సార్. దీనికి మీరు ఎక్కడి కాబట్టి మేము ఒకరికి వస్తాం, నేను చట్టం ఆచరిస్తాం. కానీ మీరు ఇసుంటి వాళ్ళకి చేసి అంటే ఇసుంటి లైసెన్స్ చూసి ఆ పర్సన్ అని చెప్పి అంతా నిలబడతాలని ఇట్లా యూనియన్ మీ యూనియన్ చేసి సార్ చెప్తున్నా సార్, మేము రిజిస్ట్రేషన్ సార్ ఇప్పుడు యాజ్ ఏ యూనియన్ మెంబర్గా ఇతర సర్టిఫికేట్ యూనివర్సిటీ అని చెప్పేసి మీరు ఇతని మెంబర్షిప్ తీసుకోవాలి. అంటే హాస్పిటల్లో అందరూ కలిసి మీరు యూనియన్గా ఈ విధంగా ఉంది, ఓకేనా సార్? మీరు ఇప్పుడు సపోర్టివ్ ఉన్నారు, తెల్లారేమనైతే శాస్తాడు రాసాడితే వింటారు, డిపార్ట్మెంట్ ఉంటాయి, కొంతమంది ఉంటాయి అని చెప్పేసి అంతే ఉంది సార్. ఆయన మిమ్మల్ని పిలిపించాడు, మీరు ఎంకరేజ్ చేస్తారని పిలిపించాడు. కాదు సార్, మరి ఎందుకు ఉంచుకోవాలి సార్? అతనికి డయాగ్నోసిస్ ఉంచుకోవాలి సార్. మీరు అడుగుతారు, ఎందుకంటే మేము అన్ని అడిగి కేర్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు కదా సార్. ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మేమేం చెప్పండి. అవును సార్, ఈ రిపోర్ట్ సార్, ఈ రిపోర్ట్ కాన్ఫిడెంట్ ఈసీజీ అంత అబ్నార్మల్ ఉన్నప్పుడు ఇలా ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు, ఎంజోగ్రామ్ చేయరాదు, ఏం చేయరాదు. కనీసం స్టార్ ఎంజోగ్రామ్ ఎక్కడ నుంచి తెలియదు, నేను చూపిస్తా. ఇది ఏడుకెళ్ళి ఇచ్చిర్రు కాబట్టి అబ్నార్మల్ ఉన్నాయి కదా సార్, మరి మీరు ఎట్లా ఇచ్చిర్రు? ఎందుకంటే గాయత్రి ఉంది కాబట్టి ఈయన మిస్టేక్, దీని లేదు నడిచిపోతుంది అని చెప్పేసి. ఇది అంటే గాయత్రి హాస్పిటల్ లేదా సార్ కింద, అందుకని నేను చేయాలంటే నడిచిపోతా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది వేరే దగ్గర వేసుకోవచ్చు, మేము ఈడ జాయిన్ అయితే ఈయనకేం తెలుస్తుంది ట్రీట్మెంట్? ఇన్స్టిట్యూట్ కదా సార్ మీరు సపోర్ట్ చేసేది. చూడదు పర్సన్ చూడాలా, క్యాండిడేట్ చూడాలి. సరే మేమేదో ఎడ్యుకేటెడ్ లైట్ అంతా అన్ని ఎడ్యుకేటెడ్ సార్, అంటే ఎవరి వాళ్ళకు ఉంటుంది సార్. నేను సోలార్ డిజైనర్, మీరు డాక్టర్, కాళ్ళు మొక్కుతారు సార్, సపోర్టింగ్ నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ట్రీట్మెంట్ వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నేను దేనికైనా సిద్ధంగా ఎందుకంటే మేము దేవుళ్ళ యొక్క వచ్చాడు. వీళ్ళందరికీ జమేసిన వాళ్ళు కాకుంటే ఈ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే ప్రతి ఒక్కసారి తెలుసు, ప్రతి ఒక్కసారికి హాస్పిటల్ మీద రూమర్స్ ప్రతి ఒక్కసారి తెలుసు. దీంట్లో ఎందుకు వీళ్ళు ఎందుకు నిన్ను కంటిన్యూ చేస్తున్నా నాకు అర్థమయ్యలేదు. నీకు నెగ్లెన్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క పేషెంట్ మెట్పేలో ఉన్న 99,000 మందిలా 98 మందిలో అనిపిస్తా ఈ హాస్పిటల్ కాదు అని చెప్పేసి. మీరు ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారో తెలియదు. మీ లైసెన్స్ ఇవ్వండి, మీ రిజిస్ట్రేషన్ ఇవ్వండి, హాస్పిటల్ మూసేయండి. మేము కలెక్టర్ దగ్గరికి అయిన తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత మీరు సీజ్ చేస్తారా ఏం చేస్తారా దాన్ని మీకే ప్రొసీడ్ అయ్యేది, ఓకేనా సార్? నేను డైరెక్ట్ కలెక్టర్ తోటి మాట్లాడు. కలెక్టర్ తోటి కాకుంటే పొలిటిక్స్ ప్రకారం మీకెంత ఉంటుందో మాకు అంత అథారిటీస్ ఉంది. మీరు ఎమ్మెల్యే దగ్గర పోతే నేను మినిస్టర్ దగ్గర ఊరుకుంటా, మినిస్టర్ దగ్గర కూడా నేను సీఎం దగ్గర ఊరుకుంటా. కాదు అంటే మీరు చాలా సార్ ఎట్లా చెప్పాలంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎవరు వచ్చి మమ్మల్ని చేసుకొని ఉండాలా అంటారు. కేసు ఉంటే 3 days బయటకు వస్తుంది కదా, మన డిపార్ట్మెంట్ అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మీకు ఉంటుంది. ఇది నియర్ బై మొన్న రీసెంట్గా మూర్తాలు కూడా జరిగింది, మూర్తాలు నర్సింగ్ హోమ్లో కూడా ఇదే విధంగా రవి డాక్టర్ సార్ ఇక్కడ చేస్తారు. మీరు మా శ్రీనివాస్ హాస్పిటల్ వేసిన మేడం అక్కడ వేస్తుంది. టైం వేస్ట్ చేయకండి సార్, వేరే పేషెంట్లకు కూడా టైం వేస్ట్ చేయకండి. తెలియకుంటే తెలియని చెప్పండి, మంచి హాస్పిటల్ పోతారు, పోయి ఆడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ సెట్ కాదు, ఇటువంటి ట్రీట్మెంట్ చేయరాదు హార్ట్కి సంబంధించి.
అటువంటి వచ్చినప్పుడు మీరు బ్లేమ్ అవుతారు. మీతో కానప్పుడు వదిలేసేయాలి. ఏదైతే చిన్న చిన్న అయితే అది వేసి పంపించాలి. కానీ ఫస్ట్ ఎయిడ్ టైప్ ఇక్కడ ఉంచుకొని 4 hours వేస్ట్ కదా సార్. ఇప్పుడు వాళ్ళ ఇల్లు మూలపడ్డది, వాళ్ళ ఇల్లు ఇక ఓళ్ళు లేనట్లే. ఇక దెబ్బకు తాళం వేసుకొని హైదరాబాద్ కూడా ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటుండే పాపం. ఇప్పుడు వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది. ఇక ఆమె ఎట్లా బతుకుతుంది? ఆమెకు కూడా పేషెంట్. ఇక ఒక్కళ్ళు అయితే ఉండలేదు కదా, ఇల్లే మూలకు పడ్డది. అందరికి ఫ్యామిలీలు ఉంటాయి, ఎవ్వరు పర్మనెంట్ కాదు. మాకే పెద్దది కాదు, మెట్లో ఉన్న వరకే ఇది నడుస్తుంది. లోపల సీసీ ఫుటేజ్ కాబట్టి మెట్లు దాటిన తర్వాత మాది నడుస్తుంది. అయితే యూనిఫామ్ నడిస్తే ఎవరికైనా వాల్యూ ఉంటుంది. అది వేందా కామన్ మ్యాన్ బయట సార్ చేతులు మొక్కుతారు డాక్టర్లకి, సేవ్ చేస్తారు. టైంపాస్ వేయకండి సార్, డాక్టర్ దేవుడు మనకు అర్థమైందా? టైంపాస్ వేయకండి. అందరి జీవితాలు ఎవ్వరు మేము పర్మనెంట్ గా, ఇది ఒక గేమ్ అంతే. క్రైమ్ కింద కేసు అయితే తప్పు. కంపేషన్ ఇల్లు చంపేసి డాక్టర్ ట్రీట్మెంట్ కూడా చంపేసిండు. క్రైమ్ అది. డబ్బా నుంచి ఎవరెవరు వచ్చారు? డబ్బా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? మాట్లాడడానికి వాళ్ళకి ఇబ్బంది కాదు. అడిగారండి, వాళ్ళు కూడా దగ్గర ఉంటాయి. పేరు మహేష్ అండి. మా నాన్నగారి పేరు అబ్బుడు చిన్నమల్లయ్య. ఆయనకి 12th రోజు నైట్ 9:30కి హాస్టల్కి వచ్చింది ప్రాబ్లం. హాస్టల్కి వస్తే మేము ఆర్ఎంపీ సంప్రదిస్తేవాళ్ళు. ఆర్ఎంపీ గారు హాస్టల్ నిర్ధారించేసి మెట్పల్లి తీసుకొచ్చినాం. మెట్పల్లికి వచ్చినాక ఆర్ఎంపీ గారు డాక్టర్తో కూడా సంప్రదించినారు, ఏది హాస్టల్ అని చెప్పించి. వీరిద్దరు కలిసి మళ్ళీ ప్లాన్ చేసుకొని మా మామగారికి మా అక్కయ్య గారికి వాళ్ళు లోపల వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకొని ఇది హాస్టల్ ప్రాబ్లం కాదు, ఓకేనా, గ్యాస్ ప్రాబ్లం తెప్పించి క్రియేట్ చేసి గ్యాస్ ట్రీట్మెంట్ ఇచ్చేసారు. ఆయనకు వచ్చింది హాస్టల్ ప్రాబ్లం, ఓకేనా. అండ్ వీళ్ళు బ్లడ్ శాంపిల్ తీసుకుంటే 10:40కి బ్లడ్ శాంపిల్ తీసుకుంటే వాళ్ళు 10:54కి వాళ్ళు రిపోర్ట్ చేసినాయి. అండ్ ఈసీజీ కూడా వాళ్ళు తీసిరు. ఈసీజీ కూడా అబ్దానం వచ్చేసింది. అబ్దానం వస్తే కూడా వాళ్ళు పేషెంట్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, అది కార్డియాలజిస్ట్కి పంపాల్సింది. వాళ్ళు దానిపైన వాళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకొని వాళ్ళు పేషెంట్ సిచ్యువేషన్ వరకు వెయిట్ చేసిరు వాళ్ళు. అండ్ ఈసీజీ అర్థం వచ్చినప్పుడు కూడా ఈ డాక్టర్ గారు సంప్రదిస్తే ఈసీజీ నాకు పెళ్లి చెప్పించి ఆయన ఇప్పుడు అబద్ధం మాట్లాడు. ఈసీజీ వెళ్ళకుంటే నువ్వు ఎలా ట్రీట్మెంట్ చేసినావు, నువ్వు ఎలా పీడీకి చెప్పించి ప్రిపేర్ చేసినావు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డబ్బుల కోసమే మొత్తం స్కాన్ చేసినావు మొత్తం అంతేది. నువ్వు ఆర్ఎంపీకి ఇద్దరు కుమ్మక్ అయిపోయి మీరు ఇద్దరు కలిసేసి ఒక పేషెంట్ దగ్గర మీరు గేమ్ ఆడారు కావాలి చెప్పించేసి. అండ్ మళ్ళీ పేషెంట్ కు
విత్ ఇన్ 2 hours ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ కి బ్రీత్ ఎక్కువైపోతే డాక్టర్ కాల్ చేస్తే డాక్టర్ ఫోన్ కట్ చేసేసి డాక్టర్ ఆటోమేటిక్ గా అంబులెన్స్ కాల్ చేసేసి కాల్ చేసి పంపించేసిండు. ఇమీడియట్ గా వాళ్ళ పేషెంట్స్ వాళ్ళు ఇమీడియట్ గా 5 minutes లోపల పేషెంట్ కూడా 2 floors ఉంటే 2 floors నడిపించేసి అంబులెన్స్ లో ఫిట్ చేసి వాళ్ళు విత్ స్పాట్ లో ఆ పేషెంట్ 3 kilometers మెట్రో అవుట్ సైడ్ వెళ్ళిపోయి చనిపోయాడు పేషెంట్. ఇది 13th రోజు మార్నింగ్ జరిగింది 2 o'clock కి. 12th రోజు 10:30కి అడ్మిట్ అయితే వాళ్ళకి 4 hours ట్రీట్మెంట్ చేసి గ్యాస్ ట్రబుల్ హాస్టల్ ఉన్న పేషెంట్ కి 4 hours ట్రీట్మెంట్ చేసి 2:30కి వాళ్ళు సివియర్ కేసు తెప్పించేసి డాక్టరు అతనే పేషెంట్ ని మళ్ళీ బ్రీత్ కంట్రోల్ చేయకుండా ఇంటికా నుంచి ఫోన్ చేసి అంబులెన్స్ బుక్ చేసి పేషెంట్ ని పంపించేసాడు. అదే పేషెంట్ ని హ్యాండిల్ చేయలేడు. చనిపోయినాక మనం చెప్పేసిండు మధ్యలో టైం చేసారు ఈ హాస్పిటల్ సీజ్ అయిపోవాలా. ఇలాంటి కేసులు హాస్పిటల్ చాలా జరిగినాయట. ఆయన ఆర్ఎంపీని ఆయన ఈ యొక్క డాక్టర్ ని ఇద్దరిని హాస్పిటల్ సీజ్ చేసేసి జైలు కొడుతున్నాం. డబ్బా జగిత్యాల గాయత్రి హాస్పిటల్. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.